నేను మిమ్మల్ని జై శ్రీరామ్ అని మనం అనలేదు. జై శ్రీ వినండి ఒక్క నిమిషం. నేను ఉద్దేశపూర్వకంగా జై శ్రీరామ్ అని మిమ్మల్ని అనుమానలేదు ఈ గంట మొత్తంలో. అనుమని ఎప్పుడు అంటాను, నాకు అందరూ ఒకటే అని అన్నప్పుడు ఆయన ఏమన్నారు, నా వేదాల ప్రకారంగా దేవుడు ఒక్కడే అన్నాడు, ఖురాన్ ప్రకారంగా దేవుడు ఒక్కడే అన్నాడు, బైబుల్ ప్రకారంగా దేవుడు ఒక్కడే. నేనంతా ఒకటే, అందరి అందరం కూడా డన్, అందరూ ఒకటే అన్నప్పుడు నువ్వు అందరి పక్షాన వకాలత్ పుచ్చుకుంటావా అనేది నాకు ప్రశ్న. అప్పుడు ఆ సందర్భం అలా దానికి వచ్చింది. లేకపోతే ఊరికే బలవంతంగా మీ టోపీ నా మీద పెట్టండి, నా బొట్టు అక్కడ పెట్టండి అనేవి ఇవి కొంత ఇంకొకళ్ళ మతాలని కానీ ఇంకొకళ్ళని లాగే ప్రయత్నం. ఎప్పుడు ఆ సిస్టమ్ ఎలా ఏర్పడింది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. సరే, మరి నువ్వు అందరి పక్షాన నించుంటున్నావు, అందరూ ఒకటే అని అంటున్నావు కదా, నువ్వు బొట్టు పెట్టుకో, ప్రసాదాలు తినవు, జై శ్రీరామ్ అనవు, అల్లాహు అక్బర్ అనవు, లేకపోతే ప్రైజ్ దలాడ్ అనవు అని చెప్పాను. నిజంగానే అన్నీ ఒకటే అని నువ్వు భావించాలి అని అంటే అందరినీ ఒకే విధంగా చూడాలి. అంతేగాని నేను చివరికి వచ్చి నా దేవుడే గొప్ప, ఆ దేవుడి పేరు ఏం పేరు అని కూడా అడిగా. మీరు కూడా చూశారు ఇందాక. అవసరమైతే ఇప్పుడు నన్ను ప్లే చేయమంటే ఒక్కసారి నేను ప్లే చేస్తాను, దాని తర్వాత మిగతా విషయాలు మనం అడగడానికి వెళ్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ప్రశ్న చాలా స్పష్టంగా అడుగుతాను. అరబిక్లో దేవుడిని అల్లా అని అంటారు. అరబిక్లో దేవుడిని అల్లా అంటారు. దేవుడు అనాలంతే, దేవుడు సృష్టికర్త. అప్పుడు దేవుడికి పేరు అనేది ఏం లేదండి. చాలా స్పష్టంగా అన్నాను నేను. ఇందాక మిమ్మల్ని నేను ఏమడిగాను, మీ దేవుడి పేరు ఏం పేరు అని అన్నా, మీరేమన్నారు, అల్లా. నేను మిమ్మల్ని ఏం అడ్డుపడలేదే. ఇక్కడ నేనేం అడిగాను, ఇప్పుడు మీ దేవుడి పేరు ఏం పేరు అని అడిగాను. దేవుడికి పేరు ఉందా లేదా అని అంటే లేదు అని అంటున్నాడు. దీన్ని మీరు ఏ రకంగా తీసుకుంటారు అనేది ఫైనల్ కంక్లూడ్ చేయాలి. నేను ఇంకోసారి రిపీట్ చేసి చూపిస్తాను మీకు. అరబిక్లో దేవుడిని అల్లా అని అంటారు. అరబిక్లో. తెలుగులో ఏమనాలి మరి అప్పుడు అల్లాని? దేవుడు అనాలంతే, దేవుడు సృష్టికర్త. అప్పుడు దేవుడికి పేరు అనేది ఏం లేదండి. ఆరాధనకు అర్హుడు. అరబ్బుల్లో వాళ్ళు అల్లా, అరబ్బులో అంటే అరబు దేశంలో ఖురాన్ అవతరించింది. అల్లా అనే పదానికి అర్థము ఆరాధనకి అర్హుడు. ఆరాధనకు అర్హుడు అంటే ఆయన ఒక దేవుడు, మనం ఆరాధిస్తే ఆరాధనకి ఆయన అర్హుడుగా ఉన్నాడు. సో మనం అరబిక్లో అల్లా అని అంటున్నాం, తెలుగులో దేవుడు అంటే సరిపోతుంది. సర్వేశ్వరుడు, ఈశ్వరుడు, అల్లా ఇలా ఏం చెప్పడానికి లేదు. సర్వేశ్వరుడు అంటే సర్వనియామకుడు. అదే విధంగా అల్లా అంటే సర్వేశ్వరుడు అని అంటే ఎవరు మీ దృష్టిలో? సర్వానికి ఈశ్వరుడు అనేది నా ఉద్దేశం. అవునండి. మీ ఉద్దేశంలో ఏంటి సర్వేశ్వరుడు? అంతే అనమాట, మీరు చెప్పిన విషయమే. సర్వేశ్వరుడు అంటే సమస్త నియామకుడు, ఈశ్వర్ అంటే నియామకుడు. ఓకే. సమస్త నియామకుడు అల్ బారి అంటారు అరబ్బీలో. సమస్త నియామకుడు. ఓకే. ఇప్పుడు దైవానికి ఖురాన్ ప్రకారంగా 99 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు హిందూ మతంలో కూడా చాలా పేర్లు ఉన్నాయి దైవానికి సంబంధించి. ఇప్పుడు మీ దేవుడు ఎవరంటే అల్లా అనేసారు మీరు. నాకైతే తెలియదు ఇది. నేను ప్రశ్న అడగడానికి మాత్రమే యోగ్యుడిని, కానీ దీన్ని అన్నిటికీ చెప్పాల్సింది ఆయన ధార్మిక పండితుడు కాబట్టి చెప్పాలి. బ్రహ్మ అంటే ఎవరు అని అడగడానికి నాకు ఈజీ యాక్సెస్ ఉంది, కానీ బ్రహ్మ గురించి చదవాలి అని అంటే పండితులకే ఆస్కారం. సో 20-25 సంవత్సరాల నుంచి పాండిత్యం పుంజుకున్నాడు. ఖురాన్ ఒకటే కాదు సబీభాయ్, ఇది మీరు బాగా గమనించాలి. ఆయుపట్టు 4 వేదాలను కూడా పట్టేశాడంట ఆయన. ఓకే. సో పట్టినటువంటి వ్యక్తి దేవుడు అనేవాడు ఒక్కడే, ఆయనకి పేరు లేదు అనేది ఫస్ట్ ఆయన ఆపాదించాడు. 2, అల్లా అనేది అరబికి మాత్రమే, తెలుగు కాదు అన్నాడు. తెలుగులో మరి దేవుడిని ఏమనాలంటే దేవుడే అనాలి. దేవుడి పేరు ఏం పేరు మరి? అప్పుడు దేవుడికి పేరు లేదా అంటే లేదు అని అన్నాడు. అది ఎంతవరకు నిజం మీరే తెలుసాలి. 2వది 99 పేర్లు ఉన్నాయంట. దీన్ని ఏ రకంగా చెప్తారు? మీరేమో ఒకటే దేవుడు, ఆయనకు ఉన్న పేరు అల్లా అని అన్నారు. ఇది నిజంగా మాకు తెలుసుంటాయా? ఇప్పుడు అల్లా ఎవరి బాధ్యతలు ఇవి? 99 పేర్లు అని చెప్పినారు కదా, అల్లాకు 99 పేర్లు. ఏ పేరుతో పిలిచినా కానీ పలికేవాడు అల్లా. మీరు ఏ లాంగ్వేజ్లో కూడా అల్లా అని చెప్తే మీ మీద కరుణ చూపించేవాడు అల్లా. ఎందుకంటే విశ్వ సృష్టికర్త. ఇప్పుడు పిచ్చోడు ఏమంటాడంటే నేను శివుడు అని పిలుస్తాను. నా మాట వినండి సార్. స్టార్టింగ్లో మీరు వచ్చినప్పుడు సమీ గారు మీరు బాగుండారా, మీ ఆరోగ్యం బాగుందా, మీ మీ బాడీ మొత్తం బాగుందా అని చెప్పినారు. నేనేం చెప్పానంటే ఖచ్చితంగా నేను బాగున్నాను సార్, ఆ అల్లా చల్లని ఆశీస్సులు, 3 కోటి దేవుళ్ళ ఆశీస్సులు, యేసు ప్రభు యొక్క ఆశీస్సులు ఉన్నాయని చెప్పినాను. మీ 3 కోటి దేవతలు అని చెప్పలేదు. ఎందుకంటే నేను అనుసరిస్తున్న ఇస్లాం ధర్మం ప్రకారము ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆదం హవా మొదటి జంట యొక్క సంతానం. మా అనేది ఈ శరీరాలకు వచ్చింది, కానీ ఆత్మలకు అన్నిటికీ కమాండింగ్ చేసే పరమాత్ముడు ఒక్కడే. ఆ పరమాత్ముడు అల్లా అని మేము విశ్వసిస్తాం, మీరు మీకు నచ్చిన వాళ్ళని మీరు విశ్వసిస్తారు. ఇది డిసైడ్ అయ్యేది ప్రళయం వచ్చిన రోజు. ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది ప్రళయం వచ్చిన రోజు ఇదవుద్ది. రెండోది ఏంటంటే ఖురాన్ గ్రంథం అనేది
దానికి ఆథర్ ఎవరు లేరు. ఖురాన్ గ్రంథానికి దానికి ఆథర్, దెర్ ఇస్ నో ఆథర్. దాని ఆథర్ ఎవరంటే అల్లా సుబ్హానహు వ తఆలా. అతను జిబ్రయిల్ అమీన్ ద్వారా వహీ పంపిస్తుంటే మొహమ్మద్ ప్రవక్త గారు చెప్తే వేరే వాళ్ళు రాస్తుండారనమాట. ఆ విధంగా ఆస్మానీ కితాబా అంటే ఆకాశం నుంచి వచ్చిన బుక్లు 4: జబూర్, తౌరాత్, ఇంజిల్, ఖురాన్. సరేనా? చివరి గ్రంథంలాగా, చివరి దైవ గ్రంథంలాగా ఖురాన్ని అల్లా పంపించాడనేది మా విశ్వాసం. నా విశ్వాసాన్ని మీరు విశ్వసించమని నేను చెప్పడం లేదు. నేను చెప్పే మాటల్లో కానీ వాస్తవం ఉంటే, నేను చెప్పే మాటల్లో కానీ మీకు నిజాయితీ కనబడితే అవునయ్యా దాన్ని నమ్మొచ్చు, నేను విశ్వసిస్తానని చెప్పి మీరు విశ్వసిస్తారు. నేను బలవంతంగా తీసుకొని పోయేసి వడుగులు చేసుకోబాకు, నువ్వు ముస్లిం అయిపోతే నీకు 3 పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు మొన్న ఎవరో ఒక సినిమా హీరోయిన్ ఆమె భర్త దగ్గర నుంచి డైవర్స్ తీసుకోవడానికి ఇంకొక పెళ్లి చేసుకోవడానికో ఇస్లాం ధర్మంలో వచ్చి పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ తన ధర్మంలో వెళ్ళిపోయింది. ఆ విధంగా ఏదైనా ఎవరైనా చేసుకోవడానికి మనకు ఎలాగ అనుకూలంగా కావాలంటే అలాగ అనుకూలంగా రాసి ఇచ్చేయమని చెప్పి రాయించుకుంటే దాన్ని మనం ఏం చేయలేము. కానీ ఏదైతే వాస్తవం ఉందో ఆ వాస్తవాన్ని మనం నమ్మాల్సిందే యాజ్ ఎ ముస్లింగా. అయితే అల్లాకు 99 పేర్లు ఉన్నాయి. అల్లాహ్ను ఏమంటే యా రహీం, యా కరీం, యా సత్తార్, యా గఫార్, యా రబ్బుల్ ఆలమీన్, తూ కరం కర్, తూ రహం కర్ అని చెప్పి చెప్పుకుంటుంటారు. సరేనా? ఏ పేరుతో పిలిచినా కానీ పిలిచేవాడు అల్లా. కాబట్టి అల్లా పేర్ల గురించి ఇక్కడ డిస్కషన్ అయితే ఏం లేదు. ఇంకపోతే దేవుళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీ హిందూ మైథాలజీ ప్రకారము దేవుడు అంటే మీరు ఏ కష్టంలో ఉన్నా, మీకు ఏ ఆపద వచ్చినా, మీకు ఏ నష్టం జరుగుతున్నా తను ఆ ఆపదలో నుంచి, ఆ కష్టంలో నుంచి, ఆ నష్టంలో నుంచి మిమ్మల్ని రక్షించేవాడినే మీరు దేవుడు అనుకుంటారు. అంతేనా? మమ్మల్ని సృష్టించిన వాడు దేవుడు అనుకుంటారు. సృష్టించిన వాడే కదా రక్షించేది. కష్టంలో, నష్టంలో, మీరు అనారోగ్యంగా ఉన్నా ఏదైనా కానీ ఎవరైతే మీకు సృష్టించినాడో, ఎవరైతే వాటిలో నుంచి మీకు రక్షిస్తాడో, ఎవరైతే నరక అగ్నిలో నుంచి మీకు స్వర్గానికి తీసుకొని వెళ్తాడో, స్వర్గం అనే పదం మీద మీకు నమ్మకం ఉంటే మీకు అక్కడికి తీసుకొని వెళ్తారు, వాడిని మీరు దేవుడు అనుకుంటారు. రైట్. వినండి సార్, నా విశ్వాసం, నా నమ్మకం ఏంటంటే వీటన్నిటిలో నుంచి నన్ను కాపాడేవాడు అల్లా సుబ్హానహు వ తఆలా. అల్లా సుబ్హానహు వ తఆలా ఈ సృష్టించిన తర్వాత మొదటి ప్రవక్తలాగా, మొదటి జంటలాగా ఆదం హవ్వాని పంపించినారు. వాళ్ళకిద్దరికి పుట్టిన సంతతి మేమందరం కాబట్టి మా అని నేను చెప్పటం లేదు. సిరాజ్ గారు ఆపాదించినటువంటి ఏ 6 ప్రశ్నలకైనా సరే చెప్పండి సార్. ఖచ్చితంగా ఆయననే సమాధానం ఇచ్చుకోవాలి. ఇది ఇంతటితో ఆగుతుందని అయితే నేను ఎట్టి పరిస్థితులు అనుకోవట్లేదు. కారణం ఏంటంటే జరిగి 15 రోజులే అయింది. చేరాల్సిన చోటికి అది చేరుతూనే ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు కూడా మీరు గంట పాటు మాట్లాడారు. వీటన్నిటి గురించి చూసిన వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని, నన్ను ఏ రకంగా ఆపాదిస్తారో. ఈరోజు సమీ వచ్చాడు, రేపు ఇర్ఫాన్ పఠాన్ వస్తాడు, ఎల్లుండి యూసుఫ్ పఠాన్ వస్తాడు, ఇంకోళ్ళు వస్తారు కావచ్చు. నా దృష్టికి నాకు తెలియదు. ప్రశ్నించడం వరకు నా వరకు ఉంది. ఇది నా సొంతం కాదు. సపోజ్ గడిచినటువంటి 100 రోజుల పాలన చంద్రబాబు నాయుడుది ఎలా ఉంది అని నేను అడిగితే చంద్రబాబు నాయుడు వచ్చి నన్ను కొట్టాలా? కాదు కదా. అవును. గడిచిపోయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ రకంగా ఉంది అని అడగడానికి ఖచ్చితమైన ఆథెంటిక్ డ్యూటీస్, ఇప్పుడు ఎవరి డ్యూటీస్ వాళ్ళకు ఉన్నాయి. ఒక మసీదుకి పోతే, ఒక దర్గాకి పోతే అక్కడున్న పెద్ద అయినా ఏ పని చేయాలో అదే పని చేయాలి. సో మాకు అట్లాంటి డ్యూటీస్ అని అనుకోండి. ఇప్పుడు కొన్ని డ్యూటీస్ మీ మీద కూడా ఉన్నాయి. చెప్పండి సార్. చాలా ఓపెన్గా నేను అడుగుతాను, మీకు తెలిసింది మీరు ఖచ్చితంగా చెప్పండి. సిరాజ్ గారికి సంబంధించిన వాటికి, సిరాజ్ బై ఆపాదించిన విషయాలన్నీ కాసేపట్టు నేనైతే మీరు చెప్పేశారనే భావిస్తూ ఉన్నా సార్. ఒకటి సార్, సిరాజ్ ఇస్లాం ధర్మంలో వచ్చాడు. అతను ఇస్లాం ధర్మంలో లేకపోయినా కానీ, అతను ఇస్లాం ధర్మంలో లేకపోయినా కానీ ఇస్లాం ధర్మంలో వచ్చి ఉన్నాడు. నేను ముస్లిం అంటున్నాడు. అతను ముస్లిం కాకపోయినా కానీ ఎవరైనా సరే తెలిసి తెలియకుండా ఈ మాటలు కానీ చెప్పి ఉంటే మేము అల్లా దగ్గర ఒకటే దువా చేస్తాం, యా అల్లా అతని తప్పుని క్షమించు, అతనికి సరైన మార్గంలో పెట్టమని చెప్పి. అంతకు మించి మనం ఏం చేయలేము. కానీ మా మనసుకు బాధ ఏంటంటే, ఏదైతే నేను ధార్మిక పండితుడిని, నాకు ధర్మాలన్నీ వడబోసేసి ఉన్నానని చెప్పుకునే వ్యక్తి అతను ఇంత అజ్ఞానిలాగా అతను మాట్లాడిన దానివల్ల మీ ఛానల్లో కొన్ని కోట్ల మంది దాన్ని వీక్షించినారు. కాబట్టి రెండోది ఏంటంటే ముక్కలుగా వస్తుంది. అది చూసిన ప్రతి ఒక్కరు ఏంటంటే, నేను కూడా నిజంగా హైదరాబాద్కి నేను రావాలా, మీ ఇంటర్వ్యూలో కూర్చొని నేనేదో ఇంటర్వ్యూ చేయాలని ఏం లేదు. నేను కూడా సయ్యద్ సమీ హుసేన్ అఫీషియల్ అని ఒక ఛానల్ పెట్టుకుని ఉన్నాను. నా వీడియోలు నేను పెట్టుకుంటాను, నాకు ఫాలో అయ్యేవాళ్ళు నా వీడియోలు చూసుకుంటారు. కానీ నాకన్నా 1,00,000 రెట్లు మీ వీడియో పబ్లిక్లో వెళ్ళిపోయింది. కాబట్టి నా హిందూ సోదరులు అదేవిధంగా ఇస్లాం గురించి పూర్తి అవగాహన లేని నా ముస్లిం సోదరులు, లేదు వేరే ఎవరైనా కానీ
ఇస్లాం ధర్మం గురించి అపోహలు పడకూడదని ఒక ఆలోచనతో ప్రవక్త అనేవాడు మనకు ఇక్కడ కూడా అక్కడ కూడా రక్షించేవాడు మా ప్రవక్త. కాబట్టి ప్రవక్త యొక్క గొప్పతనం ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో మీ మాధ్యమం ద్వారా ప్రజలకు వెళ్ళాలని ఇక్కడికి వచ్చినాం. కానీ మహేందర్ గారి మీద మేమేదో జోర్ జబర్దస్తి చేయడానికో గుండాగిరి చేయడానికో రాలేదు. కానీ మిమ్మల్ని చూడగానే నాకేమనిపించిందంటే, అరే ఒక మంచి వ్యక్తి సిరాజ్ మీద ఇతని కేకలేస్తూ ఎగిరెగిరి దూకేస్తున్నాడే, సిరాజ్ని మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రశ్నలు వేశాడని చెప్పి సిరాజ్ ఇంటర్వ్యూలో చెప్పినాడు కదా, ఏందనేది ఆ కోపం ఉండింది. కానీ ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆ వీడియోస్ ఏదైతే మీరు ఆ వీడియో చాలాసార్లు మేము చూసినాం, కానీ ఆ కోపంతో చూసినాం కాబట్టి అక్కడ మనకు అనిపించలేదు. కానీ ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో మేము చూసినాం కాబట్టి అతనికి క్వశ్చన్ వేసిన తర్వాత 3కి 4 సార్లు మీరు అతనికి అవకాశం ఇచ్చినారు. నేను చెప్తున్నాను, నిన్ను అడుగుతున్నాను, నువ్వు కరెక్టా కాదా అని చెప్పి. అలాంటప్పుడు కౌన్ బనేగా కరోడ్పతిలో అమితాబ్ బచ్చన్ చెప్తాడు, లాక్ కరుంగా అని చెప్పి. ఆ విధంగా లాక్ చేసేయమంటారని మీరు అడిగి అతనికి అవకాశాలు ఇచ్చినారు కాబట్టి ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ అడిగిన మహేందర్ది తప్పు కాదు, సమాధానం చెప్పడం చేత కానప్పుడు నాకన్నా పెద్దోళ్ళు ఉండారయా, ధార్మికంగా నాకున్న జ్ఞానం ఇంతే, బాగా తెలిసిన వాళ్ళ దగ్గర మనం తెలుసుకుందామని చెప్పి అతను చెప్పేసి ఉంటే బాగుండేది. అది అతను ఏ ఉద్దేశంతో చెప్పినాడో, అతను మంచి ఉద్దేశంతో చెప్పినాడా, చెడు ఉద్దేశంతో చెప్పినాడా, లేదా అతన్ని ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ శైతాన్ ఏంటంటే అతనికి తప్పుదోవ పట్టించినాడా అనేది కానీ అది అల్లాహు ఆలం, అది అల్లా మీద వదిలేద్దాము. మీరు అల్లా దొంగ వాళ్ళని వాళ్ళ పడదలు తీసేస్తారు, వేషం వేసి నటించే వాళ్ళని అన్నారు. అవునండి, తీసేసిన సైతాన్ పక్కదోవ పట్టించింది అని అన్నారు. అదే శైతాన్ ఆయన పక్షాన దేవుడు నిలబడ్డా, సైతాన్ నిలబడ్డా? ఇప్పుడు అతని చేత శైతాన్ ఈ మాటలు చెప్పించి ఉండొచ్చు. అల్లా మా చేత చేసిన తప్పుకు సిరాజ్ క్షమాపణ కోరుకోమని చెప్పి మా చేత చెప్పించి ఉండొచ్చు. అలాగనుకుంటున్నాను. అతను తెలిసి తెలియకో, ఇప్పుడు వీడియోస్ అనేది రికార్డెడ్ ఎవిడెన్స్, అది దాంట్లో మీరు కట్ చేసి మార్ఫింగ్ చేస్తే నిమిషంలో తెలిసిపోద్ది. రెండోది ఏంటంటే మహేందర్ అనేది ఏదైతే సిగ్నేచర్ స్టూడియో మహేందర్ అనేది అదేదో మా టీవీలో పాత రోజుల్లో 12 గంటల తర్వాత మంచాలు కదిలినట్టు, తూనిగా పోయి పువ్వు మీద కూర్చున్నట్లు అట్లాంటివి పెట్టుకొని బూతు బొమ్మలు ఇచ్చేసుకొని ఏదో నెలకు ఒక 10,000 15,000 మానిటైజేషన్ డబ్బులు వస్తే సరిపోద్దని చేసుకొని ఛానల్ ఏం కాదు. మహేందర్ దీంట్లో సంపాదించుకొని కోట్ల ఆస్తి తీసుకొని భుజం మీద పెట్టుకొని పోవాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి అనేది కూడా నాకు కాదు. మీతో నాకు తక్కువ పరిచయాలు అయినా కానీ మీరు దుబాయ్కి వచ్చినప్పుడు దుబాయ్లో మీకున్న అరబ్బులతోనే మీకు టచెస్ ఉన్నాయి. నా కొడుకు ఏంటంటే మీతో చాలా క్లోజ్ అసోసియేట్గా ఉంటాడు కాబట్టి వాడు మీ గురించి చెప్పినవి కొన్ని నా మైండ్లో ఉన్నాయి. కాబట్టే మేము మిమ్మల్ని అడుగుతున్నాం, సరేనా? మీరు ఈ ఛానల్ ద్వారా మీరేం సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి నాకు తెలిసింది ఏంటంటే ఈ ఛానల్లో ఏదైతే మీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇక్కడ ఉన్న మీ స్టాఫ్ ఉందో ప్రతి నెల 30 లక్షల రూపాయలు మీ చేతి డబ్బులు వేసి ఈ ఛానల్ని మీరు ప్రిస్టేజ్ కోసం కాపాడుకుంటూ వస్తూ సమాజానికి ఒక సన్మార్గంలో పెట్టాలా, కులమత రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలా, ఒక మనిషిని మనిషిగా ప్రేమించే విధంగా మనం సంస్కరణ తీసుకొని రావాలని మీరు ప్రయత్నం చేస్తున్నారన్న వాస్తవం కూడా నాకు తెలుసు. కానీ మీ ఛానల్ ద్వారా ఏదైతే ఆ ఇంటర్వ్యూ కొన్ని లక్షల కోట్ల మంది చూసినారు కాబట్టి వాళ్ళందరూ కూడా మీ ఛానల్లోనే దానికి సరిచేసింది లేదా వాస్తవం అనేది వచ్చిందనుకోండి, వాళ్ళు అర్థం చేసుకుంటారని మేము ఇక్కడికి వచ్చినాం. కానీ ఛానల్ మీదకి వచ్చి మహేందర్ని అడిగే బదులు సమీభాయ్ ఖచ్చితంగా సిరాజ్ గారిని అడుగుంటేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మీరేమంటారు? ఇప్పుడు మహేందర్ గారిని అడిగినాం, మహేందర్ గారు జరిగింది ఏందో మాకు క్లారిటీ ఇచ్చారు. మహేందర్ గారికి ఛానల్ ఉంది కాబట్టి సరిపోయింది. లేదు, సిరాజ్ గారికి కూడా ఛానల్ ఉంది. సిరాజ్ గారికి కూడా ఆయన ఛానల్ ఏదో ఉంది. ఆయన దాంట్లో ఏంటంటే వాళ్ళు రిహార్సల్స్ చేసుకొని ముందు ఒక స్క్రీన్ పెట్టుకొని ఆ చేత్తో వాళ్ళు ట్యాప్ చేసుకుంటూ అక్కడ చదువుతూ చెప్తుంటారు. కానీ మన వాళ్ళు ఏంటంటే ఒకటి మహేందర్ గారు ఒక పండితుడిని తీసుకొని వచ్చి అతనికి పాండిత్యం మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక యాద్ హాఫీస్ని తీసుకుని వచ్చి ఖురాన్లో ఆయత్ మేము అతనికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎవరు వింటారంటే ఒక పండితుడు వచ్చి పండితులకు ఏం చెప్పలేడు. అతను వచ్చి పాండిత్యం తెలియని వాళ్ళ గురించి చెప్తారు, వాళ్ళకు కూర్చోబెట్టి చెప్తారు. ఈ ధార్మికంగా ఖురాన్లో ఆలిం వచ్చి ఏం చెప్తాడంటే ఖురాన్ గురించి తెలియని వాళ్ళకి అతను చెప్తాడు. ఇక్కడ నేను ముందే మీకు స్టార్టింగ్లో చెప్పినాను, ఏమని చెప్పినానంటే ఏదైతే మన బిడ్డలు ఉన్నారో వాళ్లకు ఉదయాన్నే లేయగానే ఫ్రెష్ అయిపోండి, స్నానం చేసుకోండి, మీరు ఆడ పోండి, పోతూ అదిగో అక్కడ దేవుడి పటం ఉంది,
దానికి దండం పెట్టి బొట్టు పెట్టుకొని వెళ్ళిపోంటారు. ఆ దేవుడి పటానికి దండం ఎందుకు పెట్టుకోవాలా, బొట్టు పెట్టుకుంటే వచ్చే లాభం ఏంది, అది మనం ఏం చెప్పము. ఫాలో అయిపోయినమాట. అదే సరేనా. నేను చెప్పింది ఏంటంటే, ముందు స్టార్టింగ్లో నేను చెప్పింది అంటే ధార్మికంగా ఖురాన్ ఏం చెప్తుంది, ఖురాన్లో ఉన్న మంచితనం ఏంది, అదేవిధంగా మీ పురాణాలు భగవద్గీత కానీ రామాయణం కానీ మీ పురాణాలు దాంట్లో ఉన్న మంచి ఏంది, అది ఏంది అనేది వాళ్ళకి చెప్పాలా. అదేవిధంగా బైబిల్లో ఉన్న మంచితనం ఏందని బిడ్డలకు నేర్పించాలా. దాని గురించి తెలియనప్పుడు ఇప్పుడు వచ్చేసి నేను అదే కదా చెప్పింది నేను, ఎదురువేగులో 13వ అధ్యాయంలో 24వ శ్లోకంలో ఈ విధంగా రాసి ఉన్నారండి, దాంట్లో ఈ విధంగా రాసి ఉన్నారండి, ఉపనిష్పత్తులు ఇలాగ రాసి ఉన్నారని చెప్పి నేను కూడా చెప్పేస్తాను. మీరు నమ్మేయాల్సింది, ఎందుకంటే మీకు తెలియదు అది. నేను అదే అలాగే ఇస్లాం ధర్మంలో కూడా నేను 0.1% నాకన్నా 1,00,000 రెట్లు సిరాజ్ మంచి నాలెడ్జ్ కమాండింగ్ ఉన్న వ్యక్తి అతను ఈ విధంగా ఎందుకు చెప్పాడు, అతను ఈ విధంగా చెప్పే పరిస్థితే లేదు, మీరు ఏదైనా మార్ఫింగ్ చేసి మీరు చేశారా అనే మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దూత్ కా దూత్ పానీ కా పానీ అయిపోయింది, ఉన్న వాస్తవం ఏందని తెలిసింది. కాబట్టి సిరాజ్ గారిని కూడా ఖచ్చితంగా అడుగుతాం. దానికి అతను క్షమాపణ, ముస్లిం సమాజానికి అతను క్షమాపణ చెప్పాలా, ఖచ్చితంగా దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలా. రెండోది అతను మళ్ళీ కల్మా చదివేసి ఇస్లాంలో రావాలా. కారణం మొహమ్మద్ ప్రవక్త మీద విశ్వాసం లేనివాడు వాడు ముస్లిం కాడని చెప్పి 20 సార్లు చెప్పినాను మహేందర్ గారు. ఇప్పుడు 21వ కూడా చెప్తున్నాను. మొహమ్మద్ ప్రవక్త మీద నాకు విశ్వాసం లేకపోతే నేను ముస్లిం కాదు. ఇప్పుడు మీరు షియా అన్నారు, వాళ్ళు మొహమ్మద్ ప్రవక్తను నమ్మరు కాబట్టి దే ఆర్ నాట్ ముస్లిమ్స్, అంతే. వాడు ముస్లిం కాని వాడి గురించి నేను చర్చించుకొని ఏం లాభం.